తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కలిదిండి రామచంద్రరాజు పార్కులో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ట్రిబుల్-ఆర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరి భరత్, రాష్ట్ర క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు కలిసి బహుమతులను అందజేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. టోర్నమెంటు విజయవంతం చేసిన నిర్వాహకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండి పట్టణానికి చెందిన 4 యువ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా వారు టోర్నమెంట్లో గెలుచుకున్న ప్రైజ్ మనీని ఉండి పార్కులో ఉన్న షటిల్ కోర్ట్ అభివృద్ధి కోసం విరాళంగా అందించారు. వారి దాతృత్వాన్ని గౌరవిస్తూ ఆయన ఆ ప్రైజ్ మనీకి అదనంగా 25,000 రూపాయలు కలిపి షటిల్ కోర్ట్ అభివృద్ధి కోసం మొత్తం విరాళాన్ని అందించారు. అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విజయదశమి సందర్భంగా విజయం సాధించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ కోర్టు అభివృద్ధి కోసం మరి వారు గెలుచుకున్న ప్రైజ్ మనీ కూడా మరి తిరిగి ఇప్పుడు కుషనింగ్ ఎటువంటి భవిష్యత్తులో మరి ఎటువంటి ప్రమాదాలు లేకపోతే మోకాళ్ళకి ఇబ్బందులు ఎటువంటివి లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా సోమరాజు గారి డైరెక్షన్ లో మరి ఈ రకంగా కూడా చేయాలి అనుకోవటం నిజంగా అందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తి. కానీ ఇంకా ఆడి అసలు ప్రయత్నాలు తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి సగం తీసుకొని 5,000 నేను ఇస్తాను. మహాత్మా గాంధీ వ్యక్తిత్వం చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని, ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. గురువారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి రాజాబాబు, ఎంపీ మాగుంట్ల శ్రీనివాసులు రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ చావిడికి శంకుస్థాపన చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం, దాంతోపాటు చిన్నపిల్లలు కూడా గాంధీ తాతను ఒక గౌరవ భావంతో ఈ జాతికి, దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం. దాంతోపాటు గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఖద్దరు వస్త్రాల దగ్గర కోసం, ఖాదీ ప్రోత్సాహం దగ్గర నుంచి
వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్ర్యం కోసం అహింసావాదంగా లౌకికంగా కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా కృషి చేసినటువంటి నాయకులు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఇక మన గ్రామ చావడి విషయానికి వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి, కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండడంతో ప్రతి సంవత్సరం అడుగుతా ఉన్నారు, పేపర్లో కూడా రాస్తూ ఉంటారు. ప్రతిసారి కలెక్టర్ గారు అందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తారని చెప్పడం జరిగింది. జనార్దన్ గారు ఇది వచ్చే విధంగా కృషి చేసేందుకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంపీ గారు అయితే ప్రతిసారి కూడా ఎక్కడైనా మనం కట్టాలి రేపు వెళ్ళినప్పుడు అనేది అంటాం. అందరూ కూడా చొరవ తీసుకుని ఏదైనప్పటికీ కూడాను ఇక్కడ పైన కింద మనం ఒక గాంధీ మేనేజ్మెంట్ పెట్టుకున్నప్పుడు కూడాను విఆర్ఓ ఆఫీస్ పైన పెట్టి దానికి మీ ఒక విఆర్ఏ కూడా ఇక్కడ మీరు పూర్తి చేస్తే మెయింటెనెన్స్ ఇక్కడ మినిమం ఉంటుంది అనేది, అంటే ఆల్నా పాల్నా తోటి ఒక వ్యక్తి కూడా ఉండాలి కాబట్టి విఆర్ఏ కూడా ఇక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకుని నిర్మాణం పూర్తయిన కలెక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తూ. కైకలూరు వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వతంత్రం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో గాంధీజీ ఒకరని అన్నారు. మన దేశ రెండవ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కూడా ఈ సందర్భంగా నిర్వహించుకోవడం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంలో దేశంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి అనగా పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయన స్మరించుకుంటూ, ఆయన ఈ దేశానికి చేసిన సేవ, బ్రిటిష్ వారితో ఆయన పోరాట పటిమ, హింసావాదంతో మనం ఏమీ చేయలేము, అహింసావాదంతో మనం ఏదైనా సాధించగలం, శాంతియుతంగా మనం ఏదైనా సాధించగలం అని శాంతి మంత్రంతో స్వాతంత్రం సాధించినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండవ ప్రధానమంత్రిగా మరి ఆయన పదనాలు అందించి దేశానికి ఎంతో సేవ చేస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి ఆరాధ్యులై భారతదేశంలో ఆ నినాదం ఎంత వరకు తీసుకెళ్ళిందో ఆ రోజు ఉన్నటువంటి మహానుభావులు అందరికీ కూడా ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఎందుకంటే దేశాన్ని కాపాడుకునేటువంటి జవాను, దేశంలో ప్రజలకు తిండి పెట్టేటువంటి, కడుపు నిండా తిండి పెట్టి ఆకలి తీర్చేటువంటి రైతు, వీళ్ళిద్దరే దేశానికి వెన్నుముక అనేటువంటి మాటలో ఆయన ఆనాడు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా ఏకీభవించి ఎక్కడ చూసినా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకెళ్ళేటువంటి ఈ మహానుభావులు ఇద్దరు కూడా ఇదే రోజు పూర్తిగా మరి జన్మదినం కావడం మన అదృష్టం. వారిద్దరు కూడా స్మరించుకుంటూ ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గర్వించదగినటువంటి మహానుభావులు ఇద్దరు కూడా. మరి జయంతి వేడుకలు ఇద్దరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం అదృష్టంగా భావిస్తున్నాం. రేపటి యువత అంతా కూడా భవిష్యత్తులో వారు చూపించినటువంటి శాంతియుతంగా హింసా మార్గం, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాలను పూర్తిగా తీసుకోవడం, యువత ఈ సమాజానికి మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని, యువత నేర్చుకోవాల్సినటువంటి వారు చేసినటువంటి వారు నడిచినటువంటి బాట యువతకు ఆదర్శంగా ఉంటుందని ఈ రోజున వారిద్దరూ జన్మదిన వేడుక సందర్భంగా, జయంతి వేడుక సందర్భంగా మనం ఘనమైనటువంటి మనందరం కూడా వారికి ఈ యొక్క జయంతి వేడుక సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు ఎస్ఐ వై సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా గుండుగొలను గ్రామంలోని దివ్యాంగులకు సన్నబియ్యం పండ్లను అందించి గొప్ప మనసు చాటుకున్నారు. భీమడోలు మండలం గుండుగొలను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నిర్వాహకులు దివ్యాంగులతో కలిసి కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచారు. ఎస్ఐ సుధాకర్ ఆర్థిక సాయంతో అందజేసిన సన్నబియ్యం పండ్లను 60 మంది దివ్యాంగులకు అందజేశారు. గుండుగోలు విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు బేవడోలు ఎస్ఐ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సొంత నిధులతో బియ్యం, ఫ్రూట్స్ అన్ని కూడా పంపించి ఈ దివ్యాంగులకి ఒకసారి వచ్చి చూసి వీళ్ళందరినీ ఆదుకుంటాకి ఇవాళ ఆయన లేరు, ఎక్కడో డ్యూటీలో విజయదశమి సందర్భంగా అన్ని చోట్లకి వెళ్ళి ఆయన డ్యూటీ నిర్వహిస్తూ మేము కూడా
కొంత సేవ చేయాలి, ఇలాంటి దివ్యాంగులకి మానవత్వంగా చేయాలని చెప్పి ఆయన ఇక్కడ టీం అందరికీ కలిపి ఇచ్చి మీ దగ్గరుండి మీరు చేయండి, కంపల్సరీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా డిపార్ట్మెంట్ ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. మేము కూడా మా మానవత్వంగా మేము ఇలాంటి దివ్యాంగులకు చేయటం మా పూర్వత సుకృతం అని చెప్పారు. ఆయన లేకపోవడం మాకు కొంచెం డిస్పాయింట్ అయినా సరే ఈ రోజు మా రాజుగారు ఏం చేయారని చిన్న కేక్ తీసుకొచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి దివ్యాంగులకు తినిపించి ఆయనకి 2 నూరేళ్లు ఆనందంగా ఉండాలని మా రాజుగారు ఇలాగే టీం అందరూ కూడా కోరుకుంటున్నాం. మన దివ్యాంగులందరికీ 60 మంది దివ్యాంగులకు బియ్యం ఫ్రూట్స్ ఇస్తున్న దాత యామల సుధాకర్ గారు, దేవరాల ఎస్ఐ గారు నిజంగా మహానుభావుడు మంచి మనసుతో ఈ వికలాంగులకి మనం సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు దశమి రోజున ఆయన అందరికీ పంపిణీ చేస్తున్నారు. నిజంగా ఆయన పుట్టినరోజు సందర్భాన ఆయనకి మా అందరూ దివ్యాంగుల తరపున, మా ఆశ్రమం తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నక్కపల్లిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించిన హోంమంత్రి అనిత. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని వెల్లడి. అబద్దాల కోరు జగన్ కు ఆల్మట్టిపై అవగాహన లేదన్న మంత్రి నిమ్మల. 5 ఏళ్ల పాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి 50,000 కోట్ల పంట నష్టానికి కారణమైన చరిత్రహీనుడని ధ్వజం. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరిక. చక్రస్నానంతో ముగిసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించి పునీతులైన వేలాది మంది భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.